ఏపీ లిక్కర్ స్కామ్ లోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును ఎక్కడెక్కడకు తరలించారన్న దానిపై ఫోకస్ పెట్టిన ఈడీ విజయవాడ జైలుకు చేరుకుంది. జైల్లోనే కేసిరెడ్డి రాజుని విచారిస్తోంది. అతడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తోంది. ఇప్పటికే సిట్ నుంచి సమాచారం కూడా సేకరించింది ఈడీ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పటివరకు సిట్ విచారించింది. ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. జైల్లోనే, విజయవాడ జైల్లోనే రాజ్ కేసిరెడ్డిని కూడా విచారించనుందా? ఏ విధంగా విచారించనుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే కనుక మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు సిట్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఈడీ ఈ కేసులో ఎంట్రీ అయిన పరిస్థితి కనిపించింది. ఈడీ ఈ కేసుకు సంబంధించి కూడా సమగ్రమైన విచారణ చేపట్టింది. నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ అయినాయి, ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాలోకి డైవర్ట్ అయినాయి, అంతిమంగా ఎవరి ఖాతాలోకి చేరినాయి అనే దానికి సంబంధించి కూడా కేసిరెడ్డి రాజశేఖర్ నుంచి సమగ్రమైన వివరాలను వాంగ్మూల రూపంలో తీసుకోబోతున్నారు. ఇప్పటికే నిన్న సిట్ అధికారులతో ఈడీ అధికారులు నిన్న ప్రత్యేకంగా కూడా 4 గంటల పైగా కూడా భేటీగా ఈ అంశానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపు క్రితం 5గురితో కూడుకున్న ఈడీ అధికారుల బృందం విజయవాడ సబ్ జైల్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ చేపడతా ఉంది. సాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.